హనుమంతుడికి అత్యంత ముఖ్యమైన ప్రీతికరమైన పండుగలలో మార్గశిర మాసం శుద్ధ త్రయోదశి నాడు వచ్చే హనుమత్ వ్రతం చాలా ముఖ్యమైనది. ఈ పూజా విధానంతో పాటు దాని వల్ల కలిగే శుభ ఫలితాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రావణుడి సోదరుడైన విభీషణుడి కుమారుడు నీలుడు ఈ వ్రతం చేసి మనోభిష్టాన్ని నెరవేర్చుకున్నాడు. శుక్రాచార్యుడు ఈ వ్రతం గురించి బోధించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణుడు సైతం ద్రౌపదితో హనుమత్ వ్రతం చేయించాడు. అలాగే అంగదుడు, భరతుడు, కశ్యప, మైత్రేయ ఋషుల సైతం ఈ పరమ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించినట్లు మహాగ్రంథాలు చెబుతున్నాయి. ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరించే వారు మార్గశిర త్రయోదశి నాడు ఉదయాన్నే లేచి పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. స్వామిని ప్రతిష్ఠించే చోట కలశ స్థాపన చేసి 13 ముడల దారాన్ని స్వామి ముందు ఉంచి పూజించాలి. ఆ తరువాత ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకొని స్వామికి యథాశక్తి అరటిపళ్ళు, అప్పాలు, లడ్లు, ఇతర పిండి వంటలు నివేదించాలి. ఆ తరువాత భోజనానికి 13 మంది అతిథులను పిలిచి భోజనాలు పెట్టి దక్షిణాది తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా 13 సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.